అందరికీ నమస్కారం అండి. లావణ్య సాంబార్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇంకా నేనైతే ఇవాళ ఇంట్లో పూజ అంతా పూర్తి చేసుకొని ఇదిగోండి రాములవారి గుడికి వచ్చాను. అంటే అన్ని దేవాలయాలు ఉంటాయన్నమాట ఈ గుడిలో. ఇంకా నేనైతే ఇదిగోండి రాములవారి దర్శనం చేసుకున్నాను. ఎంత బాగా అలంకరణ జరిగిందంటే రామ లక్ష్మణులకు, సీతమ్మ వారు, ఆంజనేయ స్వామి చాలా బాగా అలంకరణ చేశారు. చూడగానే కళ్ళ నిండుగా అనిపించారు దేవతలు అయితే. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే దర్శనం చేసుకున్నాను నేను. తర్వాత ఉత్సవమూర్తులను ఇక్కడ ఉత్తర ద్వార దర్శనానికి కోసం అనేసి ఇక్కడ బయట అయితే ఇలా పెట్టి పూజ అయితే చేశారు. ఇంకా నేను ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాను అన్నమాట. చాలా బాగా పూజలు జరిగాయండి గుళ్ళో అయితే. శ్రీ సీతారామచంద్ర స్వామి అనుగ్రహం మనందరి పైన పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ ఆరోగ్యాలు సుఖశాంతులతో ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంక ఇక్కడ శివయ్య దగ్గర కూడా దర్శనం చేసుకొని హారతి అయితే తీసుకున్నాను. మరి మీరు కూడా అందరు కళ్ళకద్దేసుకోండి హారతిని. శివయ్య ఎంత బాగా అలంకరణ చేస్తారో పంతులు గారు అయితే. ఇక్కడ మనందరిపైన శివయ్య అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి అందరికీ కూడా ఇంకోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఇలాంటి ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్తో ఎప్పుడు మేము ముందుకు వస్తూనే ఉంటాను. నా ఛానల్ని అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి షార్ట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మీ లావణ్య సాంబార్. బాయ్ అండి.